బయటకు వచ్చారు. ఏదైతే నేను అరెస్ట్ సమయంలో ఆయన ఎలాంటి పరిస్థితులు అయితే ఉన్నారో ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది. అందులో భాగంగానే అతను నవ్వుకుంటూ అందరికీ అభివాదం చేసి మరి ముందు వెళ్ళిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైతే ఇంతకుముందు మనం అక్కడి నుంచి బయలుదేరినప్పుడు ఏదైతే బ్లాక్ కలర్ టయోటా వెహికల్ చూసామో అదే వెహికల్ ఇప్పుడు మనకు ముందుగా వచ్చింది. అది మనకి సైడ్కి వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక ఇప్పుడు ఏదైతే రేంజ్ రోవర్ కార్ మనకు స్క్రీన్ మీద కనిపిస్తుందో ఆ కార్లోనే అల్లు అర్జున్ ఉన్నారు. అల్లు అర్జున్ సంబంధించి ఇంతకుముందు ఏదైతే విండో క్లోజ్గా ఉండింది, బట్ ఇప్పుడు విండో ఓపెన్ చేసి తను అభివాదం చేస్తూ గేట్ నుంచి తన ఇంట్లోకి వెళ్తున్న విజువల్స్ మనము లైవ్లో చూస్తున్నాం. ప్రస్తుతానికి అక్కడ కార్ ఆగింది, లోపల వరకు వెళ్ళలేదు. అల్లు అర్జున్ గేట్ దగ్గరే దిగారు. గేట్ దగ్గర దిగి అక్కడి నుంచి స్లోగా నడుచుకుని వెళ్తున్న విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఏదైతే అల్లు అర్జున్ నిన్న ఎక్కడి నుంచి అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్లారో అదే ఇంటికి తిరిగి రావడము, అది కేవలము ఒక 24 గంటల లోపలే జరగడం అన్నది ఇప్పుడు ఒక ఇదిలాగా చూడాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. అల్లు అర్జున్ తన ఇంటి దగ్గర గేట్ దగ్గరే తన కార్ని ఆపి అక్కడి నుంచి దిగి అతను నడుచుకుంటూ వెళ్తున్న విజువల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఆయనకి స్వాగతం పలికేందుకు ఆయన కుటుంబ సభ్యులు కూడా బయటకు వచ్చి నిలబడుకున్న విజువల్స్ కూడా మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూస్తే ఏదైతే అల్లు అర్జున్ ఉదయం రిలీజ్ అయిన తర్వాత తన ఇంటికి వెళ్తారనే దగ్గర నుంచి స్టార్ట్ చేసి తన ఇంటికి వచ్చిన సిచ్యువేషన్లో తన కుటుంబ సభ్యులు అతన్ని రిసీవ్ చేసుకుంటున్న విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆ విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ ఇంటిలో ఏదైతే గేట్ దగ్గరే దిగి నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో తన కుటుంబ సభ్యులు వచ్చి ఆయన్ని రిసీవ్ చేసుకున్న విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. స్క్రీన్ మీద కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వాళ్ళ కుటుంబ సభ్యులకు అన్నిటి పర్యంతం అవుతున్న విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఏదైతే అల్లు అర్జున్ ఇప్పుడు అందరికీ అభివాదం చేస్తూ థ్యాంక్ యూ చెప్తున్న విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ తర్వాత నేను వస్తాను అంటూ తను చెప్పే విజువల్స్ మనకు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఎక్స్క్లూజివ్గా రాజ్యూ స్క్రీన్ పైన మీరు ఆ విజువల్స్ చూడొచ్చు. ఇప్పటికే ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి తన కొడుకు అల్లు ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్ళందరూ బయటకు వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూస్తున్నాం చాలా క్లియర్గా స్క్రీన్ మీద వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ అమ్మమ్మ కూడా అక్కడ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఆమె కూడా ఆయనకి అక్కడ మనం చూస్తున్నాము దృష్టి తీసి మరి ఆ కొబ్బరికాయ కొట్టే విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. అదే కాకుండా ఆయనకి గుమ్మడికాయతో కూడా దృష్టి తీస్తున్న పరిస్థితిని మనం లైవ్లో చూస్తున్నాము. వాళ్ళ మదర్ కూడా మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్నారు. ఎవరైనా సరే ఇలాంటి ఒక సంఘటన జరిగి తర్వాత ఇంటికి వస్తే ఖచ్చితంగా వాళ్ళు అతనికి దృష్టి చేస్తారు. అందులో భాగంగానే ఇప్పటికే తను ఎవరైతే ఉన్నారో ఒక కొబ్బరికాయని తనకి దృష్టి తీసి పడేసిన పరిస్థితి మనం చూసాం. ఆ తర్వాత గుమ్మడికాయని కూడా తనకి తిప్పేసి తను తీసుకెళ్ళి అక్కడ వేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవరాల్గా చూస్తే అల్లు అర్జున్ సేమ్ ఏ ప్లేస్ నుంచి అయితే అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళారో అదే ప్లేస్కి మళ్ళీ వచ్చిన విజువల్స్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ స్క్రీన్ మీద తన కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ఆయనని లోపలికి ఇన్వైట్ చేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు తనని కౌగిలించుకొని తనని లోపలికి ఆహ్వానిస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాము. అంతేకాకుండా తన కుటుంబ సభ్యులతో పాటు తన సన్నిహితులు అందరూ కూడా అక్కడగా కనిపిస్తున్నారు. అల్లు అర్జున్కి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ మనకి ఆ స్క్రీన్ మీద చూడొచ్చు. ఎవరైతే రిటర్న్ వచ్చారో వాళ్ళు నిన్నటి నుంచి పడిన టెన్షన్ సంబంధించిన రిలీఫ్ మనకి కనిపిస్తుంది. ఆ రిలీఫ్లో భాగంగానే వాళ్ళందరూ అక్కడ రిసీవ్ చేసుకున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఏదైతే అల్లు అర్జున్ ఇప్పుడు బయటకు వస్తున్నారు. ఎస్కే కూడా మన పక్కనే మనం చూస్తున్నాం. అల్లు అర్జున్ మేబీ మీడియాతో మాట్లాడే అవకాశం మనకు కనిపిస్తుంది. సో అల్లు అర్జున్ 24 గంటల పాటు ఉన్న ఒక టెన్షన్కి తెరతీస్తూ ఇప్పుడు బయటకు వచ్చారు. ఇప్పుడు అల్లు అర్జున్ బయటకు వచ్చి మాట్లాడే అవకాశం మనకు కనిపిస్తుంది. ఆ స్క్రీన్ ఆ విజువల్స్ మనము ఎక్స్క్లూజివ్గా మన రాజ్ న్యూస్ స్క్రీన్ మీద మనం చూస్తున్నాము. ये फोन निकाल ఉంటే పెట్టాం ఆగు సెల్ ఫోన్
भैया 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 अरे नु कजाक भैया काल दिया ना काल दी अमर भाई పెట్టినావా నువ్వు కెమెరా పెట్టి పాడేసి సార్ మీద మీద పడకండి సార్, నెట్టుకోకండి, కాసేపు ఆడ్ చేయండి. And all the Indians across the world, thank you so much for your love and support. I'm very, very, very humbled, and I like to thank all my fans for their immense support. Thank you. I'm safe. Nothing to worry. I'm doing well. Thank you very much. And I also like to tell that I'm a law-abiding citizen. I respect the law, and I will cooperate with them, and I'll do the needful. And very importantly, I would like to give my condolences once again to the family. It is very, very unfortunate that we went to watch a film and there was an accident, that is totally unintentional. We went to watch a movie and, due to an unfortunate accident, there's been a loss of a person. And we're always very sorry for whatever's genuinely happened. And it's purely out of my personal control. And I have been doing it for that for the last 20 years. Last 20 years I've been going to my films, and I've been to that place not just only for my film, but for my uncle's films. I've been there more than 30 times in my life. Never something like this has ever happened. It was purely accidental, purely unfortunate, and I'll be there for the family to support them in whatever way I can. We can never cover the loss of the death of a person, but in whatever possible way I will be there to support them. And each and every one of you I like to thank each and every one of you from all over. बहुत शुक्रिया सबके लिए అందరికి ప్రతి ఒక్కరికి చూసే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. Your family also emotional as well. What do you have to say to the judicial system? Do you think laws take them forward? Sir, do you think government is behind this? Thank you. No, nothing. I like to thank everybody. I'd like to thank everybody for their love and support. Thank you. Any more? No, when the law is when the law is taking care of itself, then I should not indulge with the case and hamper the case. Then I'm going to just from a legal standpoint, then I'm going to Thank you very much. Thank you for all your love and support. Sir, do you believe justice and law will take its course? Yes, I believe in this law. I believe in the law. తండ్రి గారికి భరోసా చెప్తూ వెళ్ళారు. అంటే ఈ వయసులోనే మీ తండ్రి గారు ఎంతో అల్లారు ముద్దుగా పెట్టుకునేటువంటి మీరు Definitely, it's a very challenging situation for the family. It's a very, very challenging situation for the family. And Ante, I just thank you for all your love and prayers for everybody from all the friends across and for all the people across. Thank you so much. Thank you so much. Thank you so much. Thank you for all your love and support. Once again, thank you for all your love and support. Priti ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. Thank you for each and everyone across all over. Thank you for your love. I'm here today like this because of your love. Thank you. ధన్యవాదాలు. Of course, my fans. I love my fans. Everybody knows that I love my fans. Thank you. అద్వింది అన్న Mike. Anna, India today.
ఏదైతే బయటకు వచ్చిన తర్వాత తన గీతా ఆర్ట్స్ ఆఫీస్ నుంచి తన ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన ఘటనలకు సంబంధించి తను రెస్పాండ్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో చాలా మెచ్యూర్డ్గా అల్లు అర్జున్ మాట్లాడినట్టుగా మనం చెప్పాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎవరైతే ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయారో వాళ్ళకి సంబంధించి మరొకసారి వాళ్ళకు శ్రద్ధాంజలి ఘటిస్తూనే తను ఒక మాట చెప్పారు. గత 20 సంవత్సరాల నుంచి సినిమా రిలీజ్ అయిన ప్రతిసారి ఇప్పటికే ఒక 30 సార్లు నేను సంధ్యా థియేటర్కి వెళ్ళుంటాను, ఎప్పుడు ఇలాంటి ఘటన జరగలేదు. ఆ ఘటన జరగడం దురదృష్టకరం, అందులో ఒక వ్యక్తి ప్రాణాలు పోవడం అన్నది మరింత దురదృష్టకరం, అలాంటి జరగకుండా ఉండాల్సింది అని చెబుతూనే ఎవరైతే తనకి సపోర్ట్ చేశారో ముఖ్యంగా తన కుటుంబానికి తన అభిమానులకి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పిన ఆడియో ఇంతసేపు మనం విన్నాం. మొత్తం మీద మాత్రం అల్లు అర్జున్ చాలా క్లియర్గా ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ గురించి అడిగినప్పుడు కానివ్వండి, మిగిలిన సందర్భాల్లో తను ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇది కక్ష సాధింపు చర్య అన్న ప్రశ్నకు కూడా ఆయన ఆన్సర్ చేయని పరిస్థితి మనకు కనిపిస్తుంది. కేవలం తను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని మాత్రమే కాబట్టి లీగల్ ఆస్పెక్ట్స్లో చూసిన ఆ కేసుకు సంబంధించి నేను మాట్లాడడానికి అవకాశం లేదు, నేను మాట్లాడకూడదు అంటూ తను దాన్ని సున్నితంగా తిరస్కరించిన పరిస్థితి మనం చూస్తూ, అదే సందర్భంలో ప్రతి ఒక్కరికి, ఎందుకంటే తను చాలా అల్లారుముద్దిగా తన కుటుంబం పెంచుకుంది. ఆ పెంచుకున్న నేపథ్యంలో వాళ్ళు గత 24 గంటల పాటు పడిన టెన్షన్ ఏదైతే ఉందో దానికి తను కూడా బాధపడుతూనే వాళ్ళందరి సపోర్ట్ కానివ్వండి, తనకి ఎవరైతే సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెబుతూ ప్రతి ఒక్క ప్రశ్నకు కూడా కేవలం థ్యాంక్స్ అంటూ సమాధానం చెప్తూనే తను కొన్ని కాంట్రవర్సీ క్వశ్చన్స్ అన్నింటినీ అవాయిడ్ చేసిన పరిస్థితి మనం చూసాం. చాలా క్లియర్గా తను మాట్లాడుతున్న ప్రతి సందర్భంలోనూ ఆయన మాట్లాడిన మాట ఒకటే, నేను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని కాబట్టి ఈ కేసుకు సంబంధించి మాట్లాడలేను. బట్ అదే సందర్భంలో ఎవరైతే ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ కుటుంబానికి తన సంతాపాన్ని వ్యక్తం చేస్తూనే వాళ్ళకి సపోర్ట్గా ఉంటామంటూ చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఎవరైతే ఈ కేసు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారా అన్న ప్రశ్న అడిగిన నేపథ్యంలో కూడా జర్నలిస్ట్ మిత్రులకు ఎవరికి సమాధానం చెప్పకుండా దాన్ని దాటవేసే ప్రయత్నమే చేశారు. సో ఓవరాల్గా చూస్తే మాత్రం అల్లు అర్జున్ ఏ ప్రాంతంలోంచి అయితే అరెస్ట్ చేయబడ్డారో అదే ఇంటికి మళ్ళీ తిరిగి వచ్చిన సిచ్యువేషన్ మనం చూస్తున్నామో, ఇప్పుడు మనకు కనిపిస్తున్న విజువల్స్, లేట్ విజువల్స్ ఆల్రెడీ ఇప్పటికే మనం టెలికాస్ట్ చేసాం. తన కుటుంబ సభ్యులు అందరూ వచ్చి తనని మాట్లాడుతున్న విషయాలు, ఎవరైతే తన భార్య స్నేహారెడ్డి కానివ్వండి, అల్లు అర్హా, అలాగే అల్లు అయాన్ ఆయన కుటుంబ సభ్యులు మనకు కనిపిస్తున్నారు. వాళ్ళ మదర్ కూడా మనకు కనిపిస్తున్నారు ఆ విజువల్స్లో. అంతేకాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఒకరొకరుగా మనకు కనిపిస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం అల్లు అర్జున్ సంబంధించి ట్విస్ట్ మీద ట్విస్టులు చోటు చేసుకున్నాయి. ఏం జరగబోతుంది అన్న ఒక టెన్షన్ వాతావరణం ఏర్పడింది. లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లు అర్జున్ని అరెస్ట్ చేసే ఉద్దేశంతోనే పోలీసులు వ్యవహరించారు, తన్ని జైల్లో పెట్టాలన్న ఆలోచనతోనే ముందుకెళ్లారు అన్న కొన్ని విశ్లేషణలు వినిపించిన నేపథ్యంలో వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ హైకోర్టు తీర్పు ఆధారంగా తను బయటికి రావడము, అది వచ్చిన తర్వాత కూడా దాదాపుగా 12 గంటల తర్వాత తను రిలీజ్ అవ్వడం అన్నది మనం చూస్తున్నాం. మొత్తం అప్డేట్స్ని రాజ్ న్యూస్ ఎప్పటికప్పుడు, రాజ్ న్యూస్లోని సిబ్బంది ఎప్పటికప్పుడు దాన్ని మీకు అందించే ప్రయత్నం చేశారు. ప్రతి ఒక్క విషయాన్ని కవర్ చేసే ప్రయత్నం చేశాము. అక్కడ జరుగుతున్న ప్రతి పరిణామాన్ని మీకు కూలంకషంగా వివరించే ప్రయత్నం రాజ్ న్యూస్ చేసిందని అయితే మనం చెప్పాలి. చాలా ఉద్విగ్న పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుంది. సో ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అని చెప్తున్నారు అల్లు అర్జున్ అయితే. ఫైనల్గా అయితే లోపలికి వెళ్తున్నారు. మాట్లాడాలి అని చెప్పిన మీడియా నుంచి సైడ్కి వెళ్ళి నేను వస్తానని చెప్పేసి మీరు అయితే ఇలా ఉదయమే సో చాలా ఉద్విగ్న పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుంది. సో ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అని చెప్తున్నారు అల్లు అర్జున్ అయితే. ఫైనల్గా అయితే లోపలికి వెళ్తున్నారు. మాట్లాడాలి అని చెప్పిన మీడియా నుంచి సైడ్కి వెళ్ళి నేను వస్తానని చెప్పేసి మీరు అయితే ఇలా ఉదయమే
ఇక జైలు నుంచి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు. ఇక నాకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలని తెలియజేశారు. ఇక మీ ప్రేమ వల్ల నేను బాగానే ఉన్నానని ఆందోళన చెందొద్దని చెప్పారు. ఇక చట్టాన్ని గౌరవించి విచారణకు సహకరిస్తారని చెప్పారు. ఇక తొక్కిసలాటలో చనిపోయిన మహిళ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. ఇక గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. నా సినిమాలతో పాటు మామయ్య సినిమాలకు వెళ్ళా. ఏదేమైనా ఆ ఫ్యామిలీకి అన్ని విధాలా అండగా ఉంటానైతే అని వ్యాఖ్యానించడం జరిగింది. జైలు నుంచి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు. నాకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలని తెలియజేశారు. ఇక మీ ప్రేమ వల్ల నేను బాగానే ఉన్నా అని ఆందోళన చెందొద్దని చెప్పారు. ఇక చట్టాన్ని గౌరవించి విచారణకు సహకరిస్తారని చెప్పారు. ఇక తొక్కిసలాటలో చనిపోయిన మహిళ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారని చెప్పారు. ఇక గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. నా సినిమాలతో పాటు మామయ్య సినిమాలకు కూడా వెళ్ళనని చెప్పారు. ఇక ఏదేమైనా ఆ ఫ్యామిలీకి అన్ని విధాలుగా అండగా ఉంటారని వ్యాఖ్యానించారు. జైలు నుంచి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు. ఇక నాకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలని తెలియజేశారు. మీ ప్రేమ వల్ల నేను బాగానే ఉన్నా, ఆందోళన చెందవద్దని చెప్పారు. ఇక చట్టాన్ని గౌరవించి విచారణకు సహకరిస్తారని చెప్పారు. ఇక తొక్కిసలాటలో చనిపోయిన మహిళ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. నా సినిమాలతో పాటు మామయ్య సినిమాకు వెళ్ళారని చెప్పారు. ఇక ఏదేమైనా ఆ ఫ్యామిలీకి అన్ని విధాలుగా అండగా ఉంటారని వ్యాఖ్యానించారు. Across the world, thank you so much for your love and support, and I like to thank all my fans doing well. Thank you very much. And I also like to tell that I'm a law-abiding citizen. I respect the law and I will cooperate with them, and I'll do the needful. And very importantly, I would like to give my condolences once again to the family. It is very unfortunate that we went to watch a film and there was an accident, that is totally unintentional. We went to watch a movie and, due to an unfortunate accident, there's been a loss of a person. We're always very sorry for whatever's genuinely happened. ప్రతి ఒక్కరికి చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. And all the Indians across the world, thank you so much for your love and support, and I like to thank all my fans doing well. Thank you very much. And I also like to tell that I'm a law-abiding citizen. I respect the law and I will cooperate with them, and I'll do the needful. And very importantly, I would like to give my condolences once again to the family. It is very unfortunate that we went to watch a film and there was an accident, that is totally unintentional. We went to watch a movie and, due to an unfortunate accident, there's been a loss of a person. We're always very sorry for whatever's genuinely happened. ప్రతి ఒక్కరికి చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. And all the Indians across the world, thank you so much for your love and support, and I like to thank all my fans doing well. Thank you very much. And I also like to tell that I'm a law-abiding citizen. I respect the law and I will cooperate with them, and I'll do the needful. And very importantly, I would like to give my condolences once again to the family. It is very unfortunate that we went to watch a film.
తాను చట్టానికి కట్టుబడి ఉంటారన్నారు హీరో అల్లు అర్జున్. ఇక ఉదయం జైలు నుంచి విడుదలైన ఆయన బాధిత కుటుంబానికి మరోసారి సానుభూతి తెలుపుతున్నట్టు చెప్పారు. ఇక బాధిత కుటుంబానికి జరిగిన నష్టం పూడ్చలేనిదన్నారు. ఇక తాను సినిమా చూసేందుకు వెళ్లినప్పుడు అనుకోకుండా ఘటన జరిగిందని వివరించారు. తన సినిమాలే కాదు మామయ్య సినిమాలు కూడా థియేటర్లలో చూస్తూ ఉంటారని గుర్తు చేశారు. కానీ ఎప్పుడు ఇలాంటి ఘటన జరగలేదన్నారు అల్లు అర్జున్. ఇక తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఫైనల్ లోపలికి వెళ్తున్నారు. Family, it is very, very unfortunate that we went to watch a film and there was an accident, that is totally unintentional. We went to watch a movie and, due to an unfortunate accident, there's been a loss of a person. We're always very sorry for whatever's genuinely happened. ప్రతి ఒక్కరికి చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. And all the Indians across the world, thank you so much for your love and support. And I like to thank all my fans. Doing well, thank you very much. And I also like to tell that I'm a law-abiding citizen. I respect the law, and I will cooperate with them, and I'll do the needful. And very importantly, I would like to give my condolences once again to the family. It is very, very unfortunate that we went to watch a film and there was an accident, that is totally unintentional. Went to watch a movie and, due to an unfortunate accident, there's been a loss of a person. We're always very sorry for whatever's genuinely happened. ప్రతి ఒక్కరికి చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. And all ఇక గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి ఇంటికి చేరుకున్నారు అల్లు అర్జున్. దీంతో బన్నీని చూసి అల్లు ఫ్యామిలీ భావోద్వేగానికి లోనైంది. అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల కావడంతో బన్నీ ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఇక బన్నీని చూసేందుకు అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఐకాన్ స్టార్ ని చూసి సంతోషపడ్డారు. అయితే ముందు జాగ్రత్తగా బన్నీ ఇంటి వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అంతకుముందు చంచల్గూడ జైలు నుంచి రిలీజ్ అయిన అల్లు అర్జున్ నేరుగా జూబ్లీహిల్స్ లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో బన్నీని పరామర్శించేందుకు గీతా ఆర్ట్స్ ఆఫీస్ కి నిర్మాత దిల్ రాజు వెళ్లారు. అలాగే పలువురు ప్రముఖులు కూడా అల్లు అర్జున్ పరామర్శించారు. ఇక ఉదయం చంచల్గూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ పోలీస్ ఎస్కార్ట్ తో గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇక మార్గ మధ్యలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకే ఎస్కార్ట్ సదుపాయం కల్పించారు ఉన్నతాధికారులు. ఇక రాత్రంతా చంచల్గూడ జైల్లోనే ఉన్న అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కేసలాట ఘటనలో అరెస్టు అయ్యారు. దీంతో నాంపల్లి కోర్టు బన్నీకి 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు అల్లు అర్జున్ చంచల్గూడ జైలుకు తరలించారు. ఈ క్రమంలోనే తెలంగాణ హైకోర్టు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ న్యాయవాదులు బెయిల్ పత్రాలతో పాటు 50,000 రూపాయల పూచీకత్తును జైలు సూపరింటెండెంట్ కు సమర్పించడంతో అల్లు అర్జున్ విడుదలయ్యారు. విడుదల సమయంలోనూ జైలు వద్దకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో అధికారులు జైలు వెనక గేటు నుంచి పంపించేశారు. అటు రాత్రంతా అల్లు అర్జున్ జైలులోనే ఉన్నారు. Importantly, I would like to give my condolences once again to the family. It is very, very unfortunate that we went to watch a film and there was an accident, that is totally unintentional. Went to watch a movie and, due to an unfortunate accident, there's been a loss of a person. We're always very sorry for whatever's genuinely happened. ప్రతి ఒక్కరికి చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. And all the Indians across the world, thank you so much for your love and support. And I like to thank all my fans. Doing well, thank you very much. And I also like to tell that I'm a law-abiding citizen. I respect the law, and I will cooperate with them, and I'll do the needful. And very importantly, I would like to give my condolences once again to the family. It is very, very unfortunate that we went to watch a film and there was an accident, that is totally unintentional. Went to watch a movie and, due to an unfortunate accident, there's been a loss of a person. We're always very... తాను చట్టానికి కట్టుబడి ఉంటారన్నారు హీరో అల్లు అర్జున్. ఇక ఉదయం జైలు నుంచి విడుదలైన ఆయన
బాధిత కుటుంబానికి మరోసారి సానుభూతి తెలుపుతున్నట్టు చెప్పారు. ఇక బాధిత కుటుంబానికి జరిగిన నష్టం పోడ్చలేదన్నారు. తాను సినిమా చూసేందుకు వెళ్లినప్పుడు అనుకోకుండా ఘటన జరిగిందని వివరించారు. తన సినిమాలే కాదు మామయ్య సినిమాలు కూడా థియేటర్లలో చూస్తూ ఉంటారని గుర్తు చేశారు. కానీ ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదన్నారు అల్లు అర్జున్. ఇక తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. My condolences once again to the family. It is very, very unfortunate that we went to watch a film and there was an accident, that is totally unintentional. We went to watch a movie and, due to an unfortunate accident, there's been a loss of a person. We're always very sorry for whatever has genuinely happened. ప్రతి ఒక్కరికి చూసే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. And all the Indians across the world, thank you so much for your love and support. And I like to thank all my fans. Doing well, thank you very much. And I also like to tell that I'm a law-abiding citizen. I respect the law, and I will cooperate with them, and I'll do the needful. And very importantly, I would like to give my condolences once again to the family. It is very, very unfortunate that we went to watch a film and there was an accident, that is totally unintentional. We went to watch a movie and, due to an unfortunate accident, there's been a loss of a person. We're always very sorry for whatever has genuinely happened. ప్రతి ఒక్కరికి చూసే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. And all the Indians across the world, thank you so much for your love and support. And I like to thank all my fans. Doing well, thank you very much. And I also like to tell that I'm a law-abiding citizen. I respect the law, and I will cooperate with them, and I'll do the needful. And very importantly, I would like to give my condolences once again to the family. It is very, very unfortunate that we went to watch a film and there was an accident, that is totally unintentional. We went to watch a movie and, due to an unfortunate accident, there's been a loss of a person. We're always very sorry for whatever has genuinely happened. ప్రతి ఒక్కరికి చూసే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇక గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి ఇంటికి చేరుకున్నారు అల్లు అర్జున్. దీంతో బన్నీని చూసి అల్లు ఫ్యామిలీ భావోద్వేగానికి లోనయ్యారు. అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల కావడంతో బన్నీ ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఇక బన్నీని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఐకాన్ స్టార్ చూసి సంతోషపడ్డారు. అయితే ముందు జాగ్రత్తగా బన్నీ ఇంటి వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అంతకుముందు చంచల్గూడ జైలు నుంచి రిలీజ్ అయిన అల్లు అర్జున్ నేరుగా జూబ్లీహిల్స్ లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో బన్నీని పరామర్శించేందుకు గీతా ఆర్ట్స్ ఆఫీస్ కి నిర్మాత దిల్రాజు వెళ్లారు. అలాగే పలువురు ప్రముఖులు కూడా అల్లు అర్జున్ ని పరామర్శించారు. And all the Indians across the world, thank you so much for your love and support. And I like to thank all my fans. Doing well. ఇక ఉదయం చంచల్గూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ పోలీస్ ఎస్కార్ట్ తో గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇక మార్గ మధ్యలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకే ఎస్కార్ట్ సదుపాయం కల్పించారు ఉన్నతాధికారులు. ఇక రాత్రంతా చంచల్గూడ జైలులోనే ఉన్న అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయ్యారు. దీంతో నాంపల్లి కోర్టు బన్నీకి 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు అల్లు అర్జున్ ను చంచల్గూడ జైలుకు తరలించారు. ఈ క్రమంలోనే తెలంగాణ హైకోర్టు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ న్యాయవాదులు బెయిల్ పత్రాలతో పాటు 50,000 రూపాయల పూచీకత్తును జైలు సూపరింటెండెంట్ కు సమర్పించడంతో అల్లు అర్జున్ విడుదలయ్యారు. విడుదల సమయంలోనూ జైలు వద్దకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో అధికారులు జైలు వెనక గేటు నుంచి పంపించేశారు. అటు రాత్రంతా అల్లు అర్జున్ జైలులోనే ఉన్నారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ అల్లు అర్జున్ ఇంటి దగ్గర నుంచి అయితే లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రత్న, చెప్పండి, అల్లు అర్జున్ అయితే ఇంటికి చేరుకోవడం జరిగింది. అతని ఫ్యామిలీ మెంబర్స్ కూడా అతన్ని చూసి భావోద్వేగానికి కూడా గురి కావడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి?
కొద్దిసేపటి క్రితమే హీరో అల్లు అర్జున్ జూబ్లీ హిల్స్ లోని తన నివాసానికి చేరుకోవడం జరిగింది. మొదట జైలు నుంచి ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆయన రిలీజ్ అయిన వెంటనే డైరెక్ట్ గా జూబ్లీ హిల్స్ నివాసానికి వస్తాడనే భావించారు. కానీ ఆ ఊహించని విధంగా ఆయన దారి మళ్ళీ గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లడం జరిగింది. కొన్ని గంటల పాటు గీతా ఆర్ట్స్ కార్యాలయంలో ఉన్న తర్వాత అక్కడ అడ్వకేట్స్ తో చర్చించి అలాగే తన తండ్రి ఇతర కుటుంబ సభ్యులందరితో కూడా కొన్ని చర్చలు జరిపిన అనంతరం కొద్దిసేపటి క్రితమే జూబ్లీ హిల్స్ నివాసానికి చేరుకున్నారు. ప్రెసెంట్ మనం జూబ్లీ హిల్స్ నివాసం వద్ద ఉన్నాం. ఇప్పుడు అల్లు అర్జున్ వచ్చిన తర్వాత కొద్దిసేపటి ఆయనతో పాటు అల్లు అర్జున్ తో పాటు మరోవైపున త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకులు కూడా రావడం జరిగింది. ఇక ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే తండ్రి అల్లు అరవింద్ కూడా గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి జూబ్లీ హిల్స్ నివాసానికి చేరుకున్నారు. ప్రజెంట్ లోపల ఇటు హీరో అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన ఆహ్వానించినటువంటి పరిస్థితి ఉంది. ఇక రాగానే మనం ఒకసారి విజువల్స్ లో కూడా చూసినట్లయితే ఇంతకు ముందే ఎప్పుడైతే తండ్రి అల్లు అర్జున్ లోపలికి రావడంతో నిన్నంతా కనిపించకుండా పోయినటువంటి మనిషి ఒక్కసారిగా కనిపించగానే కుమారుడు వచ్చి అయాన్ వచ్చి తన తండ్రిని హత్తుకోవటం తదితర దృశ్యాలను కూడా మనం ఇంతకు ముందే చూసాం. అయితే ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిసేపటి క్రితం అల్లు అర్జున్ మీడియాతో కూడా మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ నిన్న జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి కావచ్చు, ఆయన ఏ రకంగా ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది అనేటువంటి విషయాలకు సంబంధించి చాలా స్పష్టంగా మీడియాతో మాట్లాడటం జరిగింది. మీడియాతో మాట్లాడుతూ జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో అది బాధాకరం. ఖచ్చితంగా నేను చట్ట ప్రకారం తన మీద నమోదైనటువంటి కేసులకు సంబంధించి అటు పోలీస్ అధికారులకు పూర్తిగా సహకరిస్తాను అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. అయితే ఈ విషయాన్ని మెన్షన్ చేస్తూనే మహిళ చనిపోవడానికి సంబంధించి కూడా స్టిల్ ఇప్పటికీ కూడా ఆ విషయం పట్ల తను బాధపడుతున్నాను, ఖచ్చితంగా ఆ కుటుంబ సభ్యులకు తను ఖచ్చితంగా అండగా ఉంటాను అనే విషయాన్ని కూడా ఆ మీడియా ముఖంగా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక గతంలో తాను అనేక సందర్భాల్లో తన 20 ఏళ్ల కెరీర్ లో ఎన్నో సందర్భాల్లో కూడా ఫ్యామిలీతో కలిసి ఆ థియేటర్ లో సినిమా చూడటానికి, తన సినిమాలు కావచ్చు లేకపోతే ఇతర సినిమాలను చూడటానికి కూడా థియేటర్లకు వెళ్ళినటువంటి సందర్భాల్లో కూడా ఎప్పుడూ ఇటువంటి ఘటనలు అనేవి చోటు చేసుకోలేదు. ఇక ఇప్పుడు జరిగినటువంటి యొక్క ఘటన కూడా అది పూర్తిగా యాక్సిడెంటల్ గా జరిగింది, ఎవరు ఊహించినటువంటి ఘటన, కానీ జరిగింది కాబట్టి తను బాధను వ్యక్తం చేస్తున్నాను అనే విషయాన్ని మీడియా ముఖంగా అల్లు అర్జున్ తెలియజేశారు. సో మొత్తానికి ఒకవైపున గవర్నమెంట్ కు సంబంధించినటువంటి అడిగిన ప్రశ్నలు ఇందులో ఏదైనా కుట్రపూరితంగా యొక్క అరెస్ట్ అనేది జరిగిందా అనే విషయానికి సంబంధించి కూడా ప్రశ్నించినప్పుడు ఆయన పూర్తిగా దాన్ని ఖండించే ప్రయత్నం కూడా చేశారు. ఖండిస్తూనే తాను పూర్తిగా పోలీస్ అధికారులకు కావచ్చు వాళ్ళందరూ కూడా సహకరిస్తాను, చట్టాన్ని గౌరవిస్తాను అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. ఎనివే 24 గంటల తర్వాత నిన్న చోటు చేసుకున్నటువంటి అనేక పరిణామాలు కూడా ఫుల్ స్టాప్ పడింది. సో మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఇటు జూబ్లీ హిల్స్ అల్లు అర్జున్ నివాసానికి చేస్తున్నారు. ప్రజెంట్ ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే बहुत खुशी हो गई చట్టం తన పని తాను చేసుకోవాలి, న్యాయాన్ని గెలుస్తుంది, అన్యాయం జరగనియదు, న్యాయం గెలుస్తుంది. అంత మంచి జరిగింది కదా. ఇప్పుడు కోర్టులో ఉన్నది, కోర్టు న్యాయస్థానం ఏ విధంగా ఉంటే ఆ విధంగా మనం పోవాలి, ముందుకు పోవాలి. ఓకే సో ఒకసారి మనం చూడొచ్చు. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కొద్ది ఇప్పుడే ఇటు జూబ్లీ హిల్స్ నివాసానికి కూడా చేరుకోవడం జరిగింది. ఆయన నిన్న ఎప్పుడైతే అరెస్ట్ అవడం జరిగిందో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఆయన రిలీజ్ అయ్యేంత వరకు కూడా తనతో పాటే ఉండి పూర్తిగా విషయాన్ని అంతా కూడా పరిశీలిస్తున్నారు. నిన్న అరెస్ట్ అయిన తర్వాత వెంటనే చిక్కటపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించినప్పుడు గాంధీ హాస్పిటల్లో ఉన్నారు. ఆ తర్వాత నాంపల్లి కోర్టు దగ్గర మరోవైపున చెంచలగూడ జైలుకు వెళ్లేంత వరకు కూడా ఆయనతో పాటే ఉండి మామ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక ఇప్పుడు నిన్న జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి ప్రశ్నించినప్పుడు ఏది ఏమైనప్పటికీ 24 గంటల తర్వాత జరిగినా కూడా అంతా మంచిగా జరిగింది కాబట్టి తాము చట్టాన్ని గౌరవిస్తున్నాము అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఇప్పుడు మనతో మాట్లాడుతూ కూడా చాలా క్లియర్ గా తెలియజేశారు. ఏదైనప్పటికీ 24 గంటల అనంతరం జరిగినటువంటి పరిణామాల పట్ల ఇటు అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు కావచ్చు, అలాగే ఆయన యొక్క అభిమానులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా కొంత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పుడు కోర్టు మధ్యంతర బెయిల్ని మంజూరు చేసింది కాబట్టి
ఇక రెగ్యులర్ బెయిల్ అనేది ప్రజెంట్ నాంపల్లి కోర్టులో మూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి దాని మీద ఫోకస్ చేసినట్లు కూడా ఇంతకు ముందే అడ్వకేట్లు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రత్న, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. రైట్, ఇక తాను చట్టానికి కట్టుబడి ఉంటానన్నారు హీరో అల్లు అర్జున్. ఉదయం జైలు నుంచి విడుదలైన ఆయన బాధిత కుటుంబానికి మరోసారి సానుభూతి తెలుపుతున్నట్టు చెప్పారు. ఇక బాధిత కుటుంబానికి జరిగిన నష్టం పూడ్చలేనిదని అన్నారు. తాను సినిమా చూసేందుకు వెళ్ళినప్పుడు అనుకోకుండా ఘటన జరిగిందని వివరించారు. తన సినిమాలే కాదు, మామయ్య సినిమాలు కూడా థియేటర్లలో చూస్తూ ఉంటారని గుర్తు చేశారు. కానీ ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదన్నారు అల్లు అర్జున్. ఇక తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. Law-abiding citizen. I respect the law, and I will cooperate with them, and I'll do the needful. And very importantly, I would like to give my condolences once again to the family. It is very, very unfortunate that we went to watch a film, and there was an accident. ఇక గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి ఇంటికి చేరుకున్నారు అల్లు అర్జున్. దీంతో బన్నీని చూసి అల్లు ఫ్యామిలీ భావోద్వేగానికి లోనైంది. అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల కావడంతో బన్నీ ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఇక బన్నీని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఐకాన్ స్టార్ ని చూసి సంతోషపడ్డారు. అయితే ముందు జాగ్రత్తగా బన్నీ ఇంటి వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అంతకుముందు చెంచల్గూడ జైలు నుంచి రిలీజ్ అయిన అల్లు అర్జున్ నేరుగా జూబ్లీహిల్స్ లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇక దీంతో బన్నీని పరామర్శించేందుకు గీతా ఆర్ట్స్ ఆఫీస్ కి నిర్మాత దిల్ రాజు వెళ్లారు. అలాగే పలువురు ప్రముఖులు కూడా అల్లు అర్జున్ ని పరామర్శించారు. I would like to give my condolences once again to the family. It was very, very unfortunate. We went to watch a film, and there was an accident. Totally unintentional. సో చాలా ఉద్విగ్న పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక ఉదయం చెంచల్గూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ పోలీస్ ఎస్కార్ట్ తో గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. మార్గ మధ్యలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు ఎస్కార్ట్ సదుపాయం కల్పించారు ఉన్నతాధికారులు. ఇక రాత్రంతా చెంచల్గూడ జైల్లోనే ఉన్న అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయ్యారు. దీంతో నాంపల్లి కోర్టు బన్నీకి 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు అల్లు అర్జున్ చెంచల్గూడ జైలుకు తరలించారు. ఈ క్రమంలోనే తెలంగాణ హైకోర్టు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ న్యాయవాదులు బెయిల్ పత్రాలతో పాటు 50,000 రూపాయల పూచీకత్తును జైలు సూపరింటెండెంట్ కు సమర్పించడంతో అల్లు అర్జున్ విడుదలయ్యారు. ఇక విడుదల సమయంలోనూ జైలు వద్దకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో అధికారులు జైలు వెనుక గేటు నుంచి పంపించేశారు. అటు రాత్రంతా అల్లు అర్జున్ జైలులోనే ఉన్నారు.